నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయం అలాగే ప్రధాన ఆలయంలో రేపు జరగనున్న శాకాంబరీదేవి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కూరగాయల అలంకరణ కోసం సుమారు 12 టన్నుల కూరగాయలను భక్తులు విరాళంగా అందజేశారు. పలమనేరు, వడ్డిపల్లి, కోలార్, మల్బాగల్ మార్కెట్లకు చెందిన శ్రీ రవీంద్ర రెడ్డి మరియు వారి మిత్ర బృందం ఈ కూరగాయలను దేవస్థానానికి సమర్పించారు. శాకాంబరి ఉత్సవాలలో భాగంగా ఈ కూరగాయలతో ఆలయాలను వైభవంగా అలంకరించనున్నారు. రేపు చాలా పవిత్ర దినము. ఈ యొక్క పవిత్ర దినమైనటువంటి వినాయక స్వామి అనుబంధ దేవాలయమైనటువంటి శివాలయంలో ప్రత్యేకంగా శాకాంబరి ఉత్సవాల సందర్భంగా కూరగాయలు అలంకరణతో వివిధ రకాలైనటువంటి పండ్లు అలంకరణతో కూడా వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దేవస్థానం వారు. దీనికి గాను రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలమనేరు వాస్తవ్యులు, వడ్డిపల్లి, మల్బాగులు ఇంకా ఎన్నో మార్కెట్ యార్డుల నుంచి కూడా మనకు 14 టన్నుల కూరగాయలు ఇవ్వడం జరిగింది. వారికి అందరికీ కూడా ప్రతి సంవత్సరం వారు మన దేవాలయానికి ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఆ దేవదేవుడు ఆ కూరగాయల మార్కెట్ వారికి కానీ వారి అనుచరులకు కానీ ఎప్పుడు వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. రేపు మనకి కాణిపాక దేవస్థానంకి అనుబంధ దేవస్థానంగా ఉన్నటువంటి మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో చాలా ఘనంగా శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. సో ఈ శాకాంబరి ఉత్సవాల సందర్భంగా మనకి చాలామంది వెజిటబుల్ డోనర్సు వారికై వారు స్వయంగా వచ్చి దేవుడికి సేవ చేయాలనే ఉద్దేశంతో సుమారుగా 14 టన్నుల కూరగాయల్ని మనకి దేవస్థానానికి డొనేషన్ చేస్తున్నారు. వీటిల్ని మనము చాలా జాగ్రత్తగా మంచిగా డెకరేషన్ చేసి స్వామివారికి అలంకరణ స్వామివారి మండపంలోనూ అదేవిధంగా ప్రాకార దేవాలయానికి కూడా చాలా అందంగా అలంకరించడం జరుగుతుంది. కాబట్టి రేపు ఉదయం 6 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా స్వామివారి దర్శనం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే ఇంత ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్ని మీరందరూ కూడా వచ్చి కనురాలా వీక్షించి ఆ శివుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. ఎవరైతే డొనేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా దేవదేవుని ఆశీస్సులు, వినాయక స్వామిది మరి శివుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళ వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.